ప్రతి సంవత్సరం అక్టోబర్లో సూర్యుడు కన్య రాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించినప్పుడు తులా సంక్రాంతి వస్తుంది. సనాతన ధర్మంలో సంక్రాంతి ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది కొత్త శక్తి చక్రానికి నాంది పలుకుతుంది. ఇది జీవితంలో సమతుల్యత, శ్రేయస్సు మరియు సానుకూల మార్పును తెస్తుంది. తుల సంక్రాంతి 17 అక్టోబర్ 2025 రోజు వస్తుంది. సూర్యుని రాశిచక్ర మార్పు విధి యొక్క సమీకరణాన్ని మారుస్తుంది. ఏ రాశుల గుర్తులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళికి ముందు సూర్యదేవుడు కన్య రాశిని వదిలి తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని తుల సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సంక్రాంతిని సంవత్సరంలో ముఖ్యమైన ఖగోళ మార్పుగా పరిగణిస్తారు, ఎందుకంటే సూర్య భగవానుడిని అన్ని గ్రహాలకు రాజుగా మరియు ఆత్మవిశ్వాసానికి కారకంగా పరిగణిస్తారు. సూర్య సంచారము ఒక వ్యక్తి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, గౌరవం, వృత్తి మరియు ఆర్థిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుని రాశిచక్రం మరియు దాని జ్యోతిష ప్రాముఖ్యత. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని సంక్రాంతి అంటారు. ఈ సంచారము 12 సార్లు జరుగుతుంది. కానీ తులారాశి సూర్యుని అత్యల్ప రాశిగా పరిగణించబడుతున్నందున తులారాశి సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కాలంలో సూర్యుని శక్తి క్షీణిస్తుంది. దీని వలన అనేక రాశి చక్రాలు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మరికొందరు ఊహించని లాభాలను అనుభవించవచ్చు. ఏ రాశి చక్రాలు ప్రయోజనకరంగా ఉంటాయి? తులారాశిలోకి సూర్యుని సంచారము మిథునం, సింహ, ధనుస్సు మరియు మీన రాశులకు శుభ ఫలితాలను తెస్తుంది. ఈ వ్యక్తులు గౌరవం, కొత్త విజయాలు మరియు పనిలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు విజయ సంకేతాలను చూస్తారు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? మరోవైపు కర్కాటక, కన్య, తుల, మకర రాశుల వారు ఈ సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు నీచ స్థితిలో ఉండటం వల్ల ఈ రాశులలో జన్మించిన వారు మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం లేకపోవడం లేదా పై అధికారులతో విభేదాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితులలో సూర్య భగవానునికి నీటిని సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. సూర్య భగవానునికి పూజలు మరియు పరిహారాలు. తుల సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి రాగి పాత్రలో సూర్య భగవానునికి నీరు, ఎర్రటి పువ్వులు మరియు బెల్లం సమర్పించండి. ఇది గ్రహ బాధలను తగ్గిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆదివారాల్లో ఉపవాసం ఉండటం లేదా సూర్య గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల సూర్య భగవానుడు సంతోషిస్తాడు మరియు అతనికి విజయం మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. సూర్య సంచారముతో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. తుల సంక్రాంతి యొక్క ఈ కాలం మార్పు మరియు ఆత్మపరిశీలన సమయం. సూర్యుని రాశిచక్ర మార్పు గ్రహాల శక్తులను ప్రభావితం చేయడమే కాకుండా మానవ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ సంచార సమయంలో జాగ్రత్తగా మరియు భక్తితో తీసుకునే చర్యలు జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.